ఊరిలో నొప్పులు వస్తానని గుండాల హాస్పిటల్కి తీసుకెళ్ళాము. హాస్పిటల్కి తీసుకెళ్తే ఇక నొప్పులు వస్తానని అన్నారు. లోన తీసుకుని వెళ్ళిండు. వాళ్ళు ఏం చేశారో అది లేదు. డాక్టర్ లేడన్న సంగతి అసలు చెప్పలేదు. డాక్టర్ లేడని ఒక మాట చెప్పుకుంటే మేము ప్రైవేటును ఎట్లనో వెళ్ళిపోదాం ఖమ్మం ఎక్కడికో. అవేం చెప్పకుండా దాచి డెలివరీ అయిన తర్వాత బేబీ చనిపోయిందని కూడా బతికుందనే అబద్ధం చెప్పి ఓపీ మీద డెత్ అని రాసి మమ్మీని ఇల్లందు పంపించారు సార్. ఆడికి పోయి చూస్తే ఆల్రెడీ ఎప్పుడు డెత్ అయింది. డెత్ అయినాక మీకు ఓపీ ఎట్లా రాసి ఇచ్చింది ఏంది అని వాళ్ళు ఇక ఆడికి పోయినాక తిడతాం సార్. అమ్మాయి పరిస్థితి ఇట్లా దారుణంగా ఉన్న బ్లీడింగ్ అని కూడా ఏం చెప్పలేదు. తల్లి బాగానే ఉన్నది, ఏం కాదు, తల్లి బాగానే ఉన్నది, బేబీ ఒకటే ఏడవట్లేదు, ఒక గంటన్నర అయితే ఏడుస్తారు, నీరు దాగి ఉంటుందని అట్లా అబద్ధం చెప్పిండు. ఇల్లందు పోయేసరికి బ్లీడింగ్ అనేది ఎక్కువ అయింది. ఆడికి పోయాక వాళ్ళు చెప్పారు ఇట్లా ఎట్లా చేసిండ్రు, ఎవరు చేసిండ్రు, డాక్టర్ ఉండడా లేడా అంటే మాకేం తెలియదు సార్, అట్లా డాక్టర్ ఉన్నారు అని లేడని ఇట్లా ఏం చెప్పలేరు, ఎట్లనైతే చేశారని ఇక చెప్తారు. ఈ వీళ్ళందరి నుంచి ఖమ్మం తీసుకుపోతాకే ఇది చనిపోయింది సార్. ఖమ్మం పోయాక చనిపోయింది. హాస్పిటల్లో ఐసీలో పెట్టినాక చనిపోయింది. బ్లడ్ మొత్తం బ్లీడింగ్ అయ్యి. ఒక మాట డాక్టర్లు నిర్లక్ష్యం సార్. మా డాక్టర్ లేడు, మా వల్ల కాదు, తీసుకుపోయింది అంటే మేము ప్రైవేట్గానే వెళ్ళిపోదాం ఆ మాట చెప్పకుండా దాచారు చేస్తామని. అక్కడున్న ఒక్క ఆమె ఎట్లా చేస్తాయి డెలివరీ, ఫస్ట్ కాన్పని కూడా చెప్పినాం, నార్మల్ అయిద్దా కాదా రిపోర్ట్ చూసైనా బేబీ వెయిట్ చూసైనా వాళ్ళకి అర్థమవుతుందా, అట్లా కూడా చేయలేదు. బేబీ వెయిట్ చూసి నార్మల్ కాదు ఆపరేషన్ అక్కడ చేస్తారు ఇప్పుడు అంటే బాగుంది. బేబీ వెయిట్ 3 కేజీలు 200 ఉంది. అట్లాంటి బేబీని నార్మల్గా ఎట్లా కంటది తల్లి, చిన్నపిల్లగా అట్లా చేసిండు. మందుని ఆగం చేసిండు. కాస్టల్లా కత్తెరెల్లుడు వాళ్ళు ఎట్లా పెట్టిండో లోన మాకు కూడా తెలియదు. మాకు ఇంకా అనుమానం అనేది ఎక్కువ పెరిగిపోతుంది. అందరి మీద డాక్టర్లు వైద్యుల మీద అందరి మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఇంకొకరికి కష్టం అనేది ఇంకో ఆడపిల్ల ఇట్లా బలి కావద్దు. మిగతా వాళ్ళన్నా మంచిగా ఉండేటట్టు హాస్పిటల్ పోయినా కొంచెం మంచిగా ఉండేటట్టు ఉండాలి. లేకపోతే ఇంకా ఎంతమంది ఇట్లా అవుతారు, అంతమంది ఇట్లా చేసిందో ఏందో బయటపడ్డదో లేదో తెలియదు. ఇంత దారుణంగా చేస్తాను డాక్టర్లు. వాళ్ళ మీద మాత్రం మంచి చర్య తీసుకోవాలి. లేకపోతే గుండాల హాస్పిటల్ అయినా మూసేస్తే డైరెక్ట్ ఖమ్మం ఇల్లందరూ వెళ్ళిపోతారు. అయితే మా విలేజ్లో వచ్చేసి ఒక చాట్ల వనిజ అనే అమ్మాయికి నొప్పులు రావడం జరిగింది. ప్రెగ్నెంట్ అయితే నొప్పులు రావడం జరిగింది. గుండాల తీసుకెళ్తే అంబులెన్స్లో గుండాలు తీసుకెళ్లారు. అక్కడ నుండి అక్కడ వైద్యులు లేరని తెలిసింది. కాకపోతే ఆమె నర్సు ఉండి ఆమె డెలివరీ చేయడం జరిగింది. డెలివరీ చేశాక అక్కడ పాప తల్లి క్షేమం అని చెప్పారు. చెప్పిన తర్వాత పాప కొంచెం ఏడవడం లేదు, కదలడం లేదని తెలిసి అక్కడ నుండి ఇల్లందు తీసుకెళ్లారు. అంబులెన్స్లో తీసుకెళ్ళిన తర్వాత అక్కడ డాక్టర్లు ఇంత బ్లీడింగ్ అవుతుంది, మీ ఎమ్మటి ఆశా వర్కర్ ఇక్కడ రాలేదా అని అడిగారు. రాలేదని చెప్పారు. తర్వాత అక్కడ తీసుకెళ్ళాక పాప డెత్ అని చెప్పడం జరిగింది. అయితే గుండాల్లో ఏం చేశారంటే ఆక్సిజన్ పెట్టి పంపించారంట పాపని. మరి అక్కడికి వెళ్ళాక పాప డెత్ అని చెప్పారు. చెప్పిన తర్వాత పాపని ఇంటికి తీసుకొచ్చారు. తల్లినేమో ఖమ్మం హాస్పిటల్కి పంపించారు. అక్కడికి వెళ్ళిన తర్వాత తల్లి చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత తల్లిని కూడా ఇంటికి తీసుకొచ్చారు. 5 వద్దులని మా దగ్గర కర్మలు చేస్తారు. చేసిన తర్వాత బూడిదలో కత్తెర అనేది దొరకడం జరిగింది. అలా జరగడానికి కారణం ఎవరనేది వైద్యుల నిర్లక్ష్యమని చెప్పడం జరుగుతుంది. దానికి ఇప్పుడు అబ్బాయి చాట్ల సంజయరావుకి నష్టపరిహారం చెల్లించాల్సిందిగా గవర్నమెంట్ని కోరుతున్నాం. ఇక్కడ వనిజ అనే అమ్మాయి చాట్ల వనిజ అమ్మాయికి నొప్పులు రాగానే గుండాల హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల అమ్మాయిని మరి ఏం చేశారో మాకు తెలియదు. అక్కడ మరి నర్సులు ఆయలు చేసారు అనేది మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ నుంచి మళ్ళీ ఖమ్మం రిఫర్ చేశారు. ఖమ్మం దగ్గర పోయేసరికి అమ్మాయి చనిపోవడం జరిగింది. అని తీసుకొచ్చి మేము దానం చేయగానే ఆ కడుపులో కత్తెర వెళ్ళింది అనేది ఈ ప్రభుత్వం సరైన విచారణ జరిపించి ఆ కుటుంబానికి సరైన న్యాయం జరిగించాలని మేము గ్రామ ప్రజలుగా కోరుకుంటున్నాం.